ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 108వ భాగం. నిన్నటి భాగంలో మనము రావుల శ్రీనివాసులు విజయమ్మ గారి అనుభవాలను గురించి చెప్పుకుంటున్నాము. 1999లో ఒకరోజు అమ్మకు అన్నం వండుకొని పాయసము వడలు చేసుకుని డేగపుడికి పోయాము. ఆ దంపతులు మనకిలా వివరిస్తున్నారు. అక్కడ అమ్మ లేదు, పొదలకూరు పోయారు. అమ్మ చాకలివాండ్ల ఇంట్లో ఉన్నారు అని చెప్పారు. మేము పొదలకూరికి పోయాము. మనం తీసుకొని పోయిన వస్తువులు తీసుకుని పొదలకూరులో అమ్మ ఉన్న వారి ఇంటికి వెళ్ళాం. మమ్మల్ని చూస్తూనే అమ్మ పైకి లేచి మనం ఇక్కడ ఉండకూడదు అని మేము ఎత్తుకొని పోయిన అన్నము కూరలు పలహారాలు అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టించింది. పొదలకూరులో అమ్మ ఉన్న ఎదురింటికి పోయి వంకాయ తాలింపు నెయ్యి అడిగి తీసుకురమ్మని నాతో చెప్పింది. నేను ఎదురింటిలోనికి వెళ్ళి ఆమెతో, కాంతమ్మ తల్లి వంకాయ తాలింపు నెయ్యి అడిగి తీసుకురమ్మన్నారు అని అడిగాను. ఆ ఇల్లు గల ఆమె లేదంటే లేదని చెప్పింది. నేను వచ్చి అమ్మకు ఆ సంగతి చెప్పాను. అమ్మ అప్పుడు, దొంతికొండలో వంకాయ తాలింపు ఉట్టిపై నేతి దుత్తా ఉంటాయి అని చెప్పి మరలా ఎదురింటికి నన్ను పంపింది. నేను ఎదురింటి ఆమెకు అమ్మ చెప్పినట్లుగా దొంతికొండలో వంకాయ తాలింపు ఉట్టిపైన నేతి దుత్తా ఉంటాయి అని అడిగిరా అని అమ్మ నన్ను పంపారు అన్నాను ఆమెతో. ఆమెకు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అమ్మ ఎక్కడ దాచిందో కూడా చెప్పేసింది కదా. అంటే ఇంక పంపించకుంటే బాగుండదని లేచి వంకాయ తాలింపు నెయ్యి 2 ఇచ్చింది. శ్రీనివాసులను శివయ్యను ఆ బల్ల మీద పడుకోపో, మేమిక్కడ పడుకుంటాము అని అక్కడున్న బెంచి చూపించింది అమ్మ. శ్రీనివాసులు పోయి ఆ బెంచి మీద పడుకున్నారు. సుబ్బారెడ్డి స్వామి విజయమ్మ అమ్మ దగ్గర పడుకున్నారు. పడుకున్నదే కానీ ఆ రోజు అమ్మకు విరోచనాలు మొదలుపెట్టాయి. తెల్లవార్లు అమ్మకు విరోచనాలు అవుతుంటే మణి, విజయమ్మ, సుబ్బారెడ్డి స్వామి నిద్రలేక ఎత్తిపోస్తూనే ఉన్నారు. వేకువజామున 3 గంటలైంది. అమ్మ తురిమెళ్లకు పోదాం పదండి అని చెప్పింది. శ్రీనివాసులు సుబ్బారెడ్డి స్వామి పొదలకూరు బస్టాండ్ సెంటర్కు పోయి కారు మాట్లాడి తీసుకొచ్చారు. కారులో కాంతమ్మ తల్లిని ఎక్కించుకుని పొదలకూరు నుండి బయలుదేరారు. ఆ రోజు శుక్రవారం. అమ్మ ఆశ్రమంలోనే ఉంటారు కూడా. ఎందుకంటే భక్తులు శుక్రవారం ఆశ్రమానికి ఎక్కువగా వస్తారు. ఎవరైనా శుక్రవారం రోజు వారి గ్రామానికి కానీ సొంత ఇంటికి కానీ తీసుకెళ్ళి ఉంటే అమ్మని అప్పటి ఆశ్రమ నిర్వాహకులైన వరికూటి శాంతమ్మకు చెప్పకుండా తీసుకుపోవడానికి వీల్లేదు. వరికూటి శాంతమ్మకు చెబితేనే అమ్మను తీసుకుపోమంటేనే తీసుకుపోవాలి. అది ఆశ్రమ పద్ధతి. అట్లుగాక కాంతమ్మ తల్లి శ్రీనివాసులు విజయమ్మల ఇంటికి తురిమెర్లకు పోదాం అంటున్నది. అమ్మను కారులో ఎక్కించుకున్నారే కానీ శ్రీనివాసులు సుబ్బారెడ్డి స్వామి విజయమ్మ ముగ్గురు ఏం చేయాలో తోచక ఆలోచించసాగారు. ఇంతలో కారు డేగపూడి ఆశ్రమం దగ్గరకు వచ్చింది. కారు ఆశ్రమం దగ్గర ఆపారు. అమ్మా, మనం ఆశ్రమానికి వచ్చాము అన్నారు అమ్మతో సుబ్బారెడ్డి స్వామి. ఈరోజు శ్రావణ మాసం, శుక్రవారం, శాంతమ్మను ఒక మాట అడిగి వస్తాను అన్నాడు సైగలతో. అప్పుడు కాంతమ్మ తల్లి, ముందు నేను తురిమెర్లకు పోవాలి, కారు శివయ్య వాళ్ళ ఇంటికి నడపండి అని గట్టిగా చెప్పింది. చేసేది లేక అమ్మ మాటకింక ఎదురేముంది. అమ్మ చెప్పగానే వారి మనసులోని సందేహాలన్నీ మటుమాయమైపోయాయి. కారు తురిమెర్లకు బయలుదేరింది. ఆ రాత్రికి విజయమ్మ అత్తగారికి కూడా విరోచనాలు మొదలయ్యాయి. శ్రీనివాసుల ఇంటి ముందుకు కారు పోవాలంటే దారిలో అంతా పేడ దిబ్బలు, తుమ్మ చెట్ల కంప అడ్డంగా ఉన్నది. శ్రీనివాసులు కంపను పక్కకి లాగి కారును పాత ఇంటి దగ్గరకు చేర్చారు. అమ్మ దిగి ఆ రోడ్డుపైనే కూర్చున్నది. శ్రీనివాసుల ఇంటి దగ్గర చుట్టూ కొద్ది దూరం ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం కూడా శ్రీనివాసులదే. అదే ప్రాంతంలో అమ్మగారు 1 గంట పైగా రోడ్డుపైన కూర్చున్నారు. ఇప్పుడు ఆ స్థలంలో ఒక మసీదు కూడా ఉంది. ఆ ఊరి నవాబులు ఆ స్థలంలో ఈరోజు బ్రహ్మాండమైన మసీదు ఏర్పరిచారు. 26/8/1999 గురువారం
పొదలకూరు నుండి కారులో వచ్చిన కాంతమ్మ తల్లి ఉదయం తురిమెర్ల గ్రామంలోని శివపార్వతుల గుడిని సందర్శించారు. 4 మైళ్ళు తిరిగారు. రామాలయం వద్ద రోడ్డులో కూర్చున్నారు. అక్కడ కొద్దిసేపు కూర్చుని మరలా విజయమ్మ ఇంటికి వచ్చారు. విజయమ్మ ఇంటి వరండాలో కొద్దిసేపు కూర్చుని మరలా బయటకు వచ్చారు. అలా 2-3 సార్లు చేశారు. అలా బయటకు వచ్చిన అమ్మ గ్రామ పొలిమేర దగ్గర నిల్చుని, ఇక్కడ బలమైన దుష్టగ్రహాలున్నాయి, ఆ గ్రహాల వలన తురిమెర్ల వాసులు ఇబ్బంది పడతారు అని వాటిని ఆ రాత్రంతా నియంత్రించే ధోరణిలో తన పైవారితో ఆకాశం వైపు చూస్తూ చర్చలను తనలో తానుగా దైవానుగ్రహ భాషలలో మాట్లాడి ఆ ప్రదేశమునందున్న క్షుద్రశక్తులను ఆ రాత్రి నిర్యాణం గావించి ఆ నిసి రాత్రి అంతా కూడా ఆ వీధిలోనే కూర్చున్నారు. 27/8/99 గురువారం రాత్రి విజయమ్మ ఇంటికి వచ్చిన అమ్మ శుక్రవారం రాత్రి అంతా కూడా రోడ్డుపైనే కూర్చున్నారు. విజయమ్మ అమ్మకు పాదాలు కాళ్ళు ఒత్తుతూ అమ్మకు సేవ చేశారు. అమ్మగారికి శిష్యగణానికి భోజనాలు ఏర్పాటు కావించారు. అమ్మ పక్కనే అందరూ పడుకున్నారు. అమ్మ మనసు ఎంత సున్నితమైనదో అలానే అమ్మ పాదాలు కూడా దూది పింజలలాగా చాలా మృదువుగా ఉంటాయి. అమ్మ దేవతా స్త్రీ కదా, అందుకే కాంతమ్మ తల్లి పాదాలు అట్లా ఉంటాయి అంటారు విజయమ్మ. అప్పటికే అమ్మవారి ఆరోగ్యము కొంత నలతగా ఉన్నది. విరోచనాలు తగ్గలేదు. ఆహారం కూడా తినకుండా అమ్మగారు అందరినీ తినమనేవారు. కానీ ఆమె మాత్రం విరోచనాలతో బాధపడుతూనే ఉన్నారు. శనివారం ఉదయం రామాలయం దగ్గరికి వచ్చారు అమ్మ. ఆ రోజంతా రామాలయం దగ్గరే ఉన్నారు. అక్కడ అమ్మగారు వాంతి చేసుకున్నారు. ఆ రాత్రి విజయమ్మకు అత్తగారికి కూడా విరోచనాలు 2-3 సార్లు అయ్యాయి. ఆ శనివారం రాత్రి 27/8/99 తెల్లవారిన దాకా రామాలయం దగ్గరే తన శిష్య పరివారంతో నిద్రించారు అమ్మ. మరునాడు ఆదివారం 28/8/1999 శుక్రవారం విజయమ్మ ఇంటి నుండి బయలుదేరే సమయంలో శ్రీనివాసులు చెప్పులు తీసుకుని తన పాదుకలను శ్రీనివాసుల ఇంట్లో వదిలొచ్చింది అమ్మ. అమ్మవారి ఆ పాదుకలను శ్రీనివాసులు 1999 సంవత్సరం నుండి శుభ్రం చేసి పసుపు పారాణి కుంకుమలను అలంకరించి తన ఇంటిలోనే దేవుని గుడిలో భద్రంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ పాదుకలకు శ్రద్ధగా పూజ చేసుకుంటున్నారు. దైవారాధనలో మొట్టమొదటి సేవ అమ్మ పాదుకలకే అని శ్రీనివాసులు విజయమ్మల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. పాదసేవ కంటే మించిన సేవ ఏముంటుంది అనేది వారి భావన. ఎంత ప్రేమ చూడండి వీరిది. ఆ రోజు 27/8/99 నుండి ఈరోజు అంటే 25 సంవత్సరాలు ఆ పాదసేవలో తరిస్తున్న వీరి కుటుంబం ఎంత హాయిగా ఉందో కదా. శ్రీనివాసులు పాత ఇల్లు అమ్మేసి కొత్త ఇల్లు కట్టుకోమని చెప్పారు అమ్మ అతనికి. శ్రీనివాసులు ఈరోజు కొత్తగా ఇల్లు కట్టుకుని పిల్లా పాపలతో హాయిగా తృప్తిగా అమ్మ పాద సేవ చేసుకుంటూ పాడి పంటలతో వర్ధిల్లుతున్నారు. 27/8/99 అంటే ఆ శనివారం రోజు రాత్రి తెల్లవారిన దాకా రామాలయం దగ్గరే తన శిష్య పరివారంతో ఆ ఊరిలో అమ్మ నిద్రించారు అని చెప్పుకున్నాం. మరునాడు ఆదివారం ఏమి జరిగిందో మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.